34వ అధ్యాయంలో యాకోబు యొక్క కుటుంబము భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయినట్లుగా మనం చూసాం. ఎంత భయంకరం అంటే యాకోబు ఇంకా తేరుకోలేని దెబ్బ తగిలింది కుటుంబానికి. సామాన్యమైన దెబ్బ కాదది. యాకోబు నిజంగా తేరుకోలేడు ఇంకెప్పటికీ కూడా. అలాంటి దెబ్బ అది. కుమార్తె జీవితము సర్వనాశనం అయిపోయింది. కుమారులేమో అంతకులు అయిపోయారు, దోపిడీదారులు అయిపోయారు. అక్కడున్న ఆడవారిని పిల్లలని దోపిడీ సొమ్ముని తీసుకుని వచ్చేసారు వాళ్ళు. యాకోబు చతికిలు పడిపోయి నెత్తిని చేతులు పెట్టుకుని, అయ్యో నా కుమారులారా ఎంత పని చేశారు మీరు, నాకున్నది కొద్ది జనాంగమే, ఇప్పుడు వారు నా మీదకి వస్తే నా పరిస్థితి ఏంటి, నేనేం చేయగలుగును, ఇప్పుడు నన్ను చంపినంత పని చేశారు మీరని చెప్పేసి ఇంకా దిక్కు తోసలేని పరిస్థితుల్లో ఏడుస్తూ దేవుని పాదాలు పట్టుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కష్టం వచ్చినప్పుడే దేవుని పాదాలు పట్టుకోవడం యాకోబుకి బాగా అలవాటు. ఎలాగంటే అన్నగారు 400 మందితో వస్తున్నాడనినప్పుడు 32వ అధ్యాయంలో దేవుని పాదాలు ఒంటరిగా నిలబడి ఎబ్బేకు రేవు దగ్గర అతను పట్టుకోవడం, దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకోవడం, ఒక రాత్రంతా పెనుగులాడడం మనం చూసాం. ఇప్పుడు మరలా పరిస్థితి అంతా తారుమారైపోయిన పరిస్థితికి ఇంకేం చేయగలదు నేను, నా పరిస్థితి ఏంటి, ఇంక దేవుడు తప్ప నన్ను ఎవరునూ కాపాడలేరు, నా కుటుంబాన్ని ఎవరు ఆదరించలేరని చెప్పేసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును కాదు. నేను ఒక విషయం చెప్తాను, గడిచిన వారం చెప్పాను. యాకోబు జీవితము పతనానికి వెళ్ళిపోయింది. యాకోబును ప్రేమించిన దేవుడు, యాకోబును ఆశీర్వదిస్తానన్న దేవుడు కలగజేసుకుంటాడా లేదా అన్నది మనము గడిచిన వారము ఆలోచిస్తూ ఉన్నాం, అవునా? అయితే 35వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడే స్వయంగా యాకోబు విషయాన్ని కలగజేసుకుని యాకోబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని మాట్లాడుతున్నాడంటే 35:1 దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడిని ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, భయపడుతున్నావు? ఇది నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చింది. నువ్వేం చేసావో ఆ తీర్పే నీకు వచ్చింది. కానీ ఈ సమయంలో నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. యాకోబు, అబ్రహాము ఇస్సాకులను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పటికైనా నువ్వు మించిపోయింది లేదు. నేను ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడను. కాబట్టి యాకోబు, నీకు ఒక్క విషయం చెప్తాను, ఇప్పటికైనా నా మాట ప్రకారంగా నువ్వు చేస్తే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, నీ కుటుంబాన్ని దీవెనకరంగా నేను కడతాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం చేయమంటావు ప్రభు అంటే, నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో యాకోబు, నీ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. నీవు నీ సహోదరుడైన ఏశావుని వద్ద నుండి నువ్వు పారిపోతున్నప్పుడు అతని ఆశీర్వాదము దొంగిలించి, నీ తండ్రిని మోసగించి ఆశీర్వాదము, ఏశావుకు రావలసిన ఆశీర్వాదము నువ్వు దొంగిలించిన తర్వాత, నీ అన్న ఏశావు నిన్ను చంపుతానని శపథం చేసిన తర్వాత నువ్వు పారిపోయినప్పుడు నీ తండ్రి దేవుడు నీకు ఎక్కడ కనిపించాడో, నీతో ఎక్కడ మాట్లాడాడో అక్కడికి వెళ్ళి నువ్వు ఒక బలిపీఠం కట్టు. ముందు అన్నీ మారతాయి అన్నాడు. అన్నీ మారతాయి, ఒక బలిపీఠం కట్టు చాలు, అన్నీ మారిపోతాయి అని చెప్పాడు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యాకోబు కట్టిన బలిపీఠము యాకోబు జీవితాన్ని ఎలా మార్చిందో, అలా ప్రతి ఒక్కరి జీవితంలో నా శోధన కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఏదైనా భయంకరమైన సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీకంటూ ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీకు ఒక దర్శనం ఉంటుంది.
ఖచ్చితంగా దేవుడు నీ మొదటి క్రైస్తవ అనుభవాల్లో, నీ మొదటి జీవితంలో ఒక దర్శనం అంటూ ఖచ్చితంగా ఉంటుంది నీకు. మరలా ఆ దర్శనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ దర్శనం ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే, ఆ దర్శనం ప్రకారంగా నీ జీవితాన్ని మరలా దేవునికి సమర్పణ కలిగి నువ్వు నిలబడగలిగితే, నువ్వు ప్రార్థనా జీవితాన్ని మరలా కొనసాగించగలిగితే, దేవుడు మరలా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి శక్తిమంతుడు. దర్శనం ఒకటి, నీ బ్రతుకు ఒకటి అయిపోతుంది. దేవుని బోధ ఒకటి, నీ బ్రతుకు ఒకటి అయిపోతుంది. అందుకనే నీవు నీ జీవితంలో ఎదగలేకపోతున్నావు, ఫలించలేకపోతున్నావు. యాకోబుని దేవుడు పిలిచి మాట్లాడింది ఒకటి, యాకోబు ఆలోచించి 20 సంవత్సరాలు కష్టపడి నష్టపోయింది ఒకటి. దేవుడు మాట్లాడిన దానికి యాకోబు 20 సంవత్సరాలు జీవించిన దానికి సంబంధమే లేదు. అందుకని యాకోబు జీవితము చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. పోనీ యాకోబుని దేవుడు యబ్బేకు రేవు దగ్గర ఆశీర్వదించాడు కదా అనుకుంటే ఆశీర్వాదం తాత్కాలికం అయిపోయింది. పోనీ అక్కడైనా మారు మనసు పొందాడంటే అక్కడ మారు మనసు పొందలేదు. మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు మారు మనసు పొందడానికి, బలిపీఠం కట్టడానికి దేవుడు. అర్థమవుతుందా? యబ్బేకు రేవు దగ్గరే గనక మారు మనసు పొందితే ఇంకొక అవకాశం ఎందుకు మరలా యాకోబుకి? గమనించండి, అర్థమవుతుందా లేదా? యబ్బేకు రేవు దగ్గరే గనక ఆ రాత్రంతా అతడు దేవునితో ప్రార్థన చేసినప్పుడు, ఆ రాత్రంతా దేవునితో గడిపినప్పుడు, ఆ రాత్రంతా దేవునితో అతడు ఉన్నప్పటికీ, ప్రార్థించినప్పటికీ, పోరాడినప్పటికీ అతనిలో మారు మనస్సు లేదు. మరలా 33వ అధ్యాయంలో అంతా కూడా వేషధారణే. అందుకని 34వ అధ్యాయంలో కుటుంబము పతనానికి వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా పరిపూర్ణంగా మారు మనసు పొందు యాకోబు, మారు మనసు పొందు. తప్పనిసరిగా ప్రభా, ఇంకెంతకన్నా నష్టపోవాలనుకుంటలేదు నేను, ఇంతకన్నా శోధనలో ఇరుక్కుపోవాలనుకుంటలేదు నేను, ఇంతకన్నా నష్టానికి వెళ్ళిపోవాలనుకుంటలేదు నేను, ఇంత మట్టికి చాలు, ఇంకా నీ మాట వింటాను, నీ మాట ప్రకారంగా చేస్తాను, పూర్తిగా నీకు సరెండర్ అయిపోతాను. ఏం చేయమంటావు చెప్పంటుంటే, నేను నీకు మొట్టమొదటిగా ఎక్కడ కనిపించానో అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టన్నాడు. నేను నీకు మొట్టమొదటిగా ఎక్కడ కనిపించానో, ఎక్కడ నీతో మాట్లాడానో అక్కడ బలిపీఠము కట్టు. ఎస్, ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినకపోతే ఖచ్చితంగా శోధన అనేది నీ జీవితంలోనికి వస్తుంది. ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా ఆ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి, ఖచ్చితంగా ఆ మాటల ప్రకారంగా నీ జీవితాన్ని దేవునికి మహిమకార్థంగా అర్పించుకోవాలి. అయితే యాకోబు ఆ మాట వినగానే వెంటనే తన వారి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటున్నాడు చూద్దాం, చూడండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుసిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకునుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమును నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళే మార్గము నాకు తోడయుండి నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. ఈ మారు మనసు లాభాన్ని ఇంటికాడ ఉన్నప్పుడు లేదు. ఈ మారు మనసు యబ్బేకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడిన తర్వాత రాలేదు. శ్రమల పాలైపోయి, నష్టం పాలైపోయి, కుటుంబాన్ని శ్రమలలోనికి వెళ్ళిపోయిన తర్వాత, కుటుంబం అంతా శ్రమల్లోనికి తనకు తానే నెట్టేసుకున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత, అంతా నష్టపోయిన తర్వాత, ఈ నష్టం చాలు ప్రభు, ఇంకా నేను ఇంతకన్నా ఎక్కువ నష్టపోవాలనుకుంటలేదు. నా సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో, నీ మాటలు పక్కన పెట్టి, నీ ఆలోచనలు పక్కన పెట్టి, నీ తలంపులు పక్కన పెట్టి, నా ఆలోచనల ప్రకారంగా 20 సంవత్సరాలు కష్టపడి నష్టమే చూశాను ప్రభు. ఇంతకన్నా నేను నష్టపోవాలనుకుంటలేదు. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నందుకు స్తోత్రం, నా విషయంలో మరలా నువ్వు కలగజేసుకున్నందుకు స్తోత్రం. ఏం చేయమంటావు చెప్పు ప్రభు అంటే అంటున్నాడు, ఇట్లాగే చెయ్యని. ఆ బలిపీఠం కట్టడానికి ఇప్పుడు మార్పు వచ్చింది. ఏమంటున్నాడంటే, మీరు మీ వద్దనున్న అన్య దేవతలను పారవేయండి. తర్వాత అంటున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి, మీ వస్త్రాలు మార్చుకోండి. మనము లేచి బేతేలికి వెళ్ళాలి. అక్కడ నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేసిన దేవునికి నేను బలిపీఠం కట్టాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బలిపీఠం కట్టాలా. వెంటనే వాళ్ళందరూ వాళ్ళ చెవులకున్న బంగారపు వస్తువులు,
మెల్లో ఉన్న బంగారపు వస్తువులు ఏమండి, ఇంకా వారి దగ్గరున్న గృహదేవతలు అనేవి పారవేసి ఈ బంగారపు వస్తువులు మాత్రం వారి చెవులకి, చేతులకి, మెల్లోని ఉన్న బంగారపు వస్తువులు మాత్రం తీసుకుని యాకోబుకి ఇచ్చేశారు. నీకు మహిమ కలుగును గాక. కాబట్టి నేను చెప్తున్న విషయాలు జాగ్రత్తగా వినండి. యాకోబు అవన్నీ తీయించేసి సిద్ధపరిచి వెళ్ళి దేవునికి బలిపీఠం కట్టించాడు. ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అసలైన ఆశీర్వాదము నిజమైన మారు మనసుతో వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. మారు మనసు లేకుండా మారు మనసు ఉందని నటిస్తే ఆశీర్వాదం రాదు, శాపమే వస్తుంది. వాక్యము చెప్తుంది ఏమనో తెలుసా? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. నువ్వు ఏమి విత్తుచున్నావో ఆ పంటనే కోస్తావు. నువ్వు మోసపోతున్నావు, ఎదుటివారిని మోసగిస్తున్నాను అనుకుని, ఎదుటివారిని నేను ఆ అమాయకుల్ని చేశాను అనుకుని, ఎదుటివారిని భలేగా బోల్తా కొట్టించాను అనుకుని, మోసగించాను అనుకుని నువ్వు మోసపోతున్నావు. ఎందుకంటే నువ్వు విత్తినది నువ్వు కొయ్యక తప్పదు ఎప్పటికైనా సరే. అర్థమవుతుందా? ఎదుటివారిని బోల్తా కొట్టించాను అనుకుంటున్నావేమో, ఎదుటివారిని మోసగించాను అనుకుంటున్నావేమో, ఎదుటివారిని భలేగా మాయ చేశాను అనుకుంటున్నావేమో. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎదుటివారిని మోసగించడం కాదు, నువ్వే మోసపోతున్నావు దేవుని దగ్గర. ఈరోజు నువ్వు చేసింది రేపు నువ్వు కొయ్యాలి. ఇది విత్తనం. నువ్వు మోసం చేసినా అది విత్తనమే, నువ్వు మంచి చేసినా అది విత్తనమే. మంచి చేస్తే మంచి ఫలం కోస్తావు, చెడు చేస్తే చెడు ఫలం కోస్తావు. అది విత్తనమే, ఏదైనా విత్తనమే. నువ్వు ఏమి విత్తుచున్నావో ఆ పంటనే కోస్తావు. మారు మనసు లేకుండా మారు మనసు ఉన్నట్లుగా నటించాడు, వేషం వేసుకున్నాడు యాకోబు. ఆ వేషం వేసుకుని మారు మనసు పొందినట్లుగా నటిస్తే అతనికి వచ్చింది ఏంటండి? అతనికి లాభం ఏమిటి? అంతా నష్టమే, అంతా నష్టమే, అంతా నష్టమే. ఎప్పుడైతే నిజమైన మారు మనసు వచ్చి నిజముగా అతడు దేవుని సన్నిధిలో తన్ను తాను శుద్ధి చేసుకున్నాడో, శుద్ధిపరుచుకున్నాడో, ఎప్పుడైతే తన్ను తాను దేవునికి ప్రాణార్పణముగా పోయబడ్డాడు, అక్కడ రాయబడి ఉంటుంది, ప్రాణార్పణముగా కూడా పోయబడి నూనె పోసి ఆ రాతిని అభిషేకించడం రాసి ఉంటుంది. అది కూడా చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిపూర్ణమైన మారు మనసుతో దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా అతనికి కనబడిన ఆ దేవుని యొక్క సన్నిధిలో బేతేలు నొద్ద బలిపీఠం కట్టాడో అప్పుడు నిజమైన ఆశీర్వాదము దేవుడిచ్చాడు. నిజమైన ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు గమనించండి. మరి ఎబ్బేకు రేవులో దేవుడు ఆశీర్వదించాడు కదండి. నీ పేరు ఏంటని అడిగాడు కదా, యాకోబు అన్నాడు కదా. అయితే నీ పేరు ఇంకా యాకోబు కదా, ఇజ్రాయేలే అన్నాడు కదా. అన్నాడా లేదా? అవునా కదా? అక్కడతో ఆపేశాడు. ఇంకా ఎందుకంటే హృదయాంతరంగాలు ఎరిగినవాడు కదా. ఇంకా నువ్వు పరిపూర్ణంగా మారు మనసు పొందాలి రబ్బాయి, అక్కడ బలిపీఠం కట్టాలి, కట్టేంత వరకు నేను ఆశీర్వదించను అనుకుని ఇజ్రాయేలే అన్నాడు. ఇజ్రాయేలే అన్న మాటకి ఇజ్రాయేలు అన్న మాటకి చాలా తేడా ఉంది. లే అన్నాడు అక్కడ, లు అన్నాడు ఇక్కడ. చూడండి దేవుడు ఎలా ఆశీర్వదించాడో 9వ వచనం కానించి. యాకోబు పద్నరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పండి. నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. మరియు దేవుడు ఇప్పుడు మరలా ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, పేరు పెట్టాడు. అక్కడ కూడా పేరు పెట్టాడు, కానీ ఇక్కడ పేరు పెట్టి వదిలేయలేదు. ఇప్పుడు ఆశీర్వాదం చూపిస్తున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, మరియు దేవుడను, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుదువు, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటకి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది యాకోబుకి? ఎబ్బేకు రేవులో వచ్చిందా? ఎబ్బేకు రేవులో ఎంతవరకు ఉందా? ఆశీర్వాదం ఉందా? పేరు మార్చాడు అంతే, ఇజ్రాయేలే. ఇజ్రాయేలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పిల్లోడు వచ్చి, చిన్నపిల్లోడు వచ్చి
పెద్దోళ్ళు చేస్తున్న పని చేస్తున్నప్పుడు నేను కూడా పని చేస్తానంటే, ఒరే నువ్వు పిల్లోడురా, నువ్వు చేయకూడదు. అమ్మాయి నేను పిల్లోడిని కాదు, నేను పెద్ద నువ్వు పెద్దోడివే అన్నప్పుడు ఆడు పెద్దోడు అయిపోయాడా? చెప్పండి. నువ్వు పెద్దోడివే అన్నంత మాత్రాన పెద్దోడు అయిపోయాడా? అవడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు అవుతాడు? వాడు నిజంగా వయసు వచ్చినప్పుడు, ఆ పని ఆడు చేయనప్పుడు, ఎరా చెయ్యరా, నీ వయసుకు తగ్గ పని చేయి అని చెప్పేసి అప్పుడు మనం వాడిని పురుగొలుపుతాం. ఇప్పుడు ఇజ్రాయేలే అన్నాడంటే ఏడుస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్న వాడి చేతిలో బెల్లం ముక్కటి పర్లేదులే అన్నట్లుగా అర్థమవుతుందా? ఇజ్రాయేలే లే అని ఉంటుంది అక్కడ వాక్యం. మీరు చదవండి కావాలంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా. తీయండి. యాకోబు ఇజ్రాయేలే అన్నాడు అక్కడ 32 అధ్యాయము వచనం చెప్పమ్మా. 32 అధ్యాయము కిందకి వెళ్ళాలి. 30 వచనం. ఆదికాండం 32:30 వచనం చదవండి. ఎంత? 27 చదవండి. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయేలే లే, ఇజ్రాయేలు ఎంత తేడా ఉంది? ఉందా లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ నీ నటన, ఇక్కడ నిజముగా మారు మనసు. 32 అధ్యాయంలో నటన కనబడుతుంది. 35వ అధ్యాయంలో నిజమైన మారు మనసు కనబడుతుంది కనుక నిజమైన ఆశీర్వాదం వచ్చింది. నీలో నిజమైన పశ్చాత్తాపం లేకుండా, నిజమైన మారు మనసు లేకుండా ఎలా వస్తుంది ఆశీర్వాదం? నిజమైన పశ్చాత్తాపం నీలో రావాలి. నటన ఉండకూడదు నాన్న, వేషధారణ ఉండకూడదు. యాకోబు జీవితాన్ని బట్టి మనం ఎంతో నేర్చుకోవాలి. అప్పుడే 3 వారాల నుంచి 4 వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం యాకోబు జీవితాన్ని బట్టి. ఏం పొందుకున్నాం, ఏం మార్పు పొందుకున్నాం యాకోబు జీవితాన్ని బట్టి? అసలు పశ్చాత్తాపం వచ్చిందా మన జీవితంలో? నిజమైన పశ్చాత్తాపం వచ్చిందా? నిజమైన మారు మనసు వచ్చిందా? అటువంటి పశ్చాత్తాపం వచ్చేంత వరకు కూడా నష్టపోతూనే ఉంటాం. యాకోబు నష్టపోతూనే ఉన్నాడు. కానీ ఇప్పటి నుంచి యాకోబుకు మొదలవుతుంది ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి ఇంకొకసారి. యాకోబు దేవుడు మాట్లాడి పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ రాత్రిని నిలిపి మరలా నూనె పోసి ప్రాణార్పణముగా పోయబడ్డాడట. ఏం చేశాడు అంటే సమర్పణ కలిగి ఉన్నాడు. ఇంక నేను వదలను ప్రభువా, నీ మాటను బట్టే ముందుకు వెళ్తాను, ఇంకా నీ మాటలను వదిలిపెట్టను, ఇంకా నేను పూర్తి సమర్పణకు వచ్చేస్తున్నాను, పూర్తిగా సమర్పించుకుంటాను, ఇంకా నా ప్రాణాధారము నీవే అన్నట్లుగా పోయబడుతున్నాడు. ఇంకా తాను ప్రాణార్పణముగా పోయబడుతున్నాడు. పోసేసాడట. ప్రాణార్పణముగా పోసి నూనె పోసి అభిషేకించాడట. ఇంకా సమస్తము నువ్వే అని చెప్పేసి పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోయాడు. అక్కడ ప్రాణార్పణముగా పోయబడటం అంటే పూర్తిగా దేవునికి ప్రాణాత్మ దేహములతో సరెండర్ అయిపోవడం, ఇంకా పూర్తిగా లొంగిపోవడం, దేవుని అధికారానికి ఒప్పుకోవడం, ఆయన అధికారం క్రిందికి వెళ్ళిపోవడం. ఇంక సొంత నిర్ణయాలకు చోటు లేకుండా, సొంత ఆలోచనలకు చోటు లేకుండా ఆయన ప్రవర్తన, ఈ యాకోబు ప్రవర్తన అంతట్లో ఇంక దేవుని అధికారానికి ఒప్పేసుకుంటున్నాడు అనమాట. ఇంకా నా ప్రవర్తన అంతట్లో నీ అధికారమే పని చేయాలి, నీ ఆలోచనే పని చేయాలి, నీ తలంపే పని చేయాలి అని ఇంక ఒప్పేసుకుంటున్నాడు యాకోబు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఎంతో సంతోషించి యాకోబుని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యాకోబు ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందో తెలుసా? 35లో నిజముగా మారు మనసు పొందినప్పుడు, నిజముగా పశ్చాత్తాపం పొందినప్పుడు అతనికి వచ్చింది. ఆలోచించు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదం కావాలంటే మాయ ఉండకూడదు, మోసం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. దానివల్ల మనమే నష్టపోతాం. ఎప్పటికైనా మనమే నష్టపోతాం. నష్టపోకుండా ఉండం. మరలా ప్రేమతో చెప్తున్నాను, నువ్వు నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు. మరొక్కసారి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎబ్బేకు రేవు దగ్గర సరైన మారు మనసు పొందలేని యాకోబుకి మరొక్కసారి అవకాశం ఇచ్చాడు దేవుడు, వెళ్ళి బలిపీఠం కట్టమని. ఈరోజు మరలా నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడుకైనాను సరైన రీతిలో మనము ఆలోచిద్దాం, సరైన రీతిలో దేవుణ్ణి పట్టుకుందాం, సరైన రీతికి వెళ్ళి ఆ స్థితిని బట్టి మనం ఒక బలిపీఠం కడదాం. యాకోబులాగా మారు మనసు నిజముగా పొందుదాం, పశ్చాత్తాపం నిజంగా పొందుదాం. ఆశీర్వాదం అనేది ఎక్కడికి పోదు, దేవుని దగ్గరే ఉంది. ఖచ్చితంగా వస్తుంది, అది ఖచ్చితంగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమిటో తెలుసా?
ఆకాశము నుండి వర్షము కురిసినప్పుడు భూమిని తడపకుండా వెనక్కి ఎలా పోదో, మంచు కూడా భూమి మీద పడినప్పుడు భూమిని తడపకుండా వెనక్కి ఎలాగ వెళ్ళదో, అది భూమిని తడిపి ఇత్తువానికి ఫలమునిచ్చినట్లుగా, పంటను ఫలమునిచ్చినట్లుగా నేను మాట్లాడిన మాట ఆశీర్వాద వచనం నెరవేరకుండా వెనక్కి తీసుకునేవాడును కాను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు వర్షం భూమి నుంచి పడింది అనుకోండి, కింద శనుకు పడకుండా భూమిని తడపకుండా మధ్యలోంచి వెనక్కి వెళ్ళిపోద్ది వర్షం, భూమిని తడపకుండా మంచు. అలాగే నా నోటి నుండి వచ్చి ఆశీర్వాద వచనాలు కూడా ఉంటాయి, నా నోటి నుండి వచ్చే ఆశీర్వాద వచనాలు కూడా ఉంటాయి. అవి నెరవేరకుండా వెనక్కి తీసుకుని అంటున్నాడు. మరి వెనక్కి తీసుకోకపోతే ఈరోజు ఎందుకు మన జీవితంలో నెరవేరట్లేదంటే అక్కడ స్టక్ అయిపోయి ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పొందుతావో, నిజమైన పశ్చాత్తాపంలోనికి వస్తావో, అవి మరలా మూవ్ అవుతాయి, నీ జీవితంలోనికి వస్తాయి. స్టక్ అయిపోయిన ఆశీర్వాదాలు మరలా మూవ్ అవుతాయి, మరలా కదిలించబడి నీ జీవితంలోనికి వస్తాయి. ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. యాకోబు జీవితంలో ఆశీర్వాదాలన్నీ అలా స్టక్ అయిపోయినాయి. ఎప్పుడైతే మరలా దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠం కట్టాడో అప్పుడు మరలా మూవ్ అయినాయి, అతని జీవితంలోనికి రావడం ప్రారంభమైనాయి. వెనక్కి వెళ్ళవు, ఆగుతాయి. అక్కడ అన్నీ అక్కడే ఉన్నాయి, అన్ని ఆశీర్వాదాలన్నీ అక్కడే ఉన్నాయి. దయచేసి మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడి నిజమైన మారు మనసు పొందితే ఖచ్చితంగా దేవుడు నీ ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షంగా దేవుడు ఏమేమి సిద్ధపరిచాడో, నీ కోసం ఏమేమి ఏర్పాటు చేశాడో అవన్నీ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఇస్తాడు కూడా, నమ్మదగిన వాడు. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక.